గుడ్ మార్నింగ్. ఒక కుందేలు నక్కకి ఏ విధంగా బుద్ధి చెప్పిందో ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాం. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక జిత్తుల మారి నక్క. అది ఆహారం సంపాదించుకోకుండా మిగతా జంతువుల నుంచి లాక్కొని మరీ తినేసేది. అవి ఇవ్వకపోతే అదిరించి బెదిరించి తీసుకునేది. దాని తీరు ఏ జంతువుకి నచ్చేది కాదు, కానీ ఏమీ చేయలేకపోయేవి. కానీ ఒక చలాకీ కుందేలు అస్సలు నక్క వ్యవహారం నచ్చేదే కాదు. దానికి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలనుకుంది. అడివంతా తిరిగి ఒక విషపు దుంపను వెతికి మరీ పట్టుకుంది. అది తింటే కడుపులో వికారం, వాంతులు మొదలవుతాయన్నమాట. ఆ దుంపను నక్క ఎదురుగా తినబోతున్నట్లుగా నటించింది ఆ కుందేలు. వెంటనే నక్క, ఏమిటి తింటున్నావు? ఒక్కదానివే తింటావా? నీ స్నేహితుడివైన నాకు పెట్టవా? నీకు పాపం తగులుతుందిలే అంది నక్క. కుందేలు, అయ్యో, నీకివ్వకుండా నేనెలా తింటాను? ఈ దుంపను నువ్వే తిను, నేను వేరేది తెచ్చుకుంటాను అని ఇచ్చేసి వెళ్ళిపోయింది. నక్క ఆబగా దుంపను తినేసింది. తిన్నాక కడుపులో వికారం, నొప్పి మొదలయ్యాయి. కింద పడి దొరలసాగింది. మిగతా జంతువులన్నీ వచ్చి దాని చుట్టూ చేరి, దీని తెక్క బాగా కుదిరింది, మంచి పని అయింది అంటూ నాట్యం చేయడం మొదలుపెట్టాయి. అప్పుడు అర్థమైంది తెలివి తక్కువ నక్కకి జంతువులన్నీ కావాలని ఇలా చేశాయని. సరే, ఇంకొకసారి వారి ఆహారాన్ని తీసుకోకూడదని అప్పుడు నిర్ణయించుకుంది. తర్వాత మిగతా జంతువులన్నీ కుందేల్ని చాలా మెచ్చుకున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.